హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా. రాచెస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ as రోల్ విత్ రాచెస్. I also make jewelry content on every Tuesday. I take you around stores in Hyderabad and I show you what amazing gold collection they have. If chaos, beauty, lifestyle is your thing, then I'll be your best friend. Okay. గైస్ ఇవాళ రాఖీ అనమాట. అండ్ వీఆర్ లైక్ లిటరల్గా నిన్ననే వరలక్ష్మి వ్రతం, ఇవాళ రాఖీ. ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్. పని ఏం చేయలే నేను, బట్ స్టిల్ ఐఎమ్ ఎగ్జాస్టెడ్. నాకు అర్థమైంది ఏంటంటే, నేను నార్మల్గా చాలా బలం ఉండేది నాకు. ఈశాన్ పుట్టిన తర్వాత సగం పోయింది, నిలయ పుట్టిన తర్వాత మొత్తానికే పోయింది. ఐఎమ్ లైక్ కొంచెం పని చేసినా సరే అబ్బా కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి టైప్లో అయిపోయినా. అది మళ్ళీ నార్మల్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఈశాన్కి హోంవర్క్ ఉంది. హోంవర్క్ అయ్యే వరకు వాడికి రాఖీ కట్టారు అనమాట. ఎవరు పో హోంవర్క్ తీసుకోపో, నడువు. రాఖీ కావాలి. మరి హోంవర్క్ కింద చెల్లెలను చూడు ఈషో. ఇవాళ నిలియాది ఫస్ట్ రాఖీ అనమాట. సో ఐ హ్యావ్ లైక్ వాళ్ళ ఏమంటారు గల్లలు. దిస్ ఈజ్ ఈశాన్స్ గల్లా అండ్ దిస్ ఈజ్ నిలియాస్ గల్లా. సో నేనేమనుకుంటున్నా అంటే, ఈశాన్ గల్లలోంచి కొన్ని డబ్బులు తీసి ఏమంటారు నిలియాకి ఏదైనా కొనియాలి అని. నిలియా గల్లలో ఒక 500 తీసి ఈశాన్ దాంట్లో వేస్తా రాఖీకి అని. యాక్చువల్లీ నేను లైక్ నార్మల్గా అనుకున్నా, ఏదైనా చిన్న ఐటమ్ ఉంటుంది కదా గోల్డ్ది, అది ఏదైనా తీసుకుందాము, దానికి రింగ్ లాగానో లేకపోతే గాజులు వస్తున్నాయి కదా ఇప్పుడు సన్నవి, అట్లా ఏదన్నా తీసుకుందామా ఏమైనా చేద్దామా అని అనుకున్నా, లైక్ వాడి గల్ల డబ్బులతో. బట్ వాడి గల్ల డబ్బులు మొత్తం అయిపోతాయి, అయినా సరే వస్తాయో రావో టైప్లో ఉంది గోల్డ్ రేటు. సో వీఆర్ సెటిలింగ్ డౌన్ టు ఐ డోంట్ నో వాట్ ఫ్యూచర్లో ఎట్లా సంపాదిస్తాడు కాబట్టి సచ్చినట్టు కొనిస్తాడు వాళ్ళ చెల్లికి. బట్ ఇవాళ మాత్రం దట్స్ ది ఎజెండా అని అనుకుంటున్నాను అనమాట నేను. వాట్ ఐ వాస్ థింకింగ్ ఈజ్, నిలియా పెద్దగా అయ్యే వరకు చాలా బార్బీ డాల్స్ కొనుక్కుంటుంది కదా. ఐ వాస్ థింకింగ్ ఫస్ట్ బార్బీ డాల్ ఈశాన్తో కొనిపిద్దాము అని అనుకుంటున్నా. ఎనీవేస్ కొంటూనే ఉంటాము డాల్స్, బట్ ఫస్ట్ బార్బీ డాల్ లాగా గుర్తుండిపోతుందేమో అని అనిపించింది. I was also inclining for kitchen set, but she's too small for kitchen set. Actually, she's too small for Barbie doll also, but I think it's okay. Chakri, ఏమంటావు? ఫస్ట్ కిచెన్ సెట్ కొనిపిమందామా, బాబీ డాల్ కొనిపిమందామా? I think she's too small for kitchen set, no? మా చక్రికి అయితే ఇవన్నీ ఏం అవసరమే లేదు అసలు, ఇవన్నీ ఏం పట్టించుకోడు. మీరు సావండి టైప్లో ఉంటాడు ఆయన. అసలు వేరే ట్రిప్లో ఉంటాడు చక్రి. ఎప్పుడు చూడు ఏదో వేస్తుంటాడు. ఏంది దాని వల్ల ఉపయోగం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అరిసే బదులు ఇటు రావచ్చు కదా, దానికి పాకుతుంది కదా, ఇట్రా దా ఇవి అర్థమవుతున్నాయి అనమాట. ఏంటి నాన్న ఎందుకు అరుస్తున్నావు? వచ్చింది ఇప్పుడు చూడు గైస్, వాట్ షీ విల్ డూ యూనో. పట్టుకుంటుంది డూ ఆల్. నీ హోంవర్క్ అంతా అయిపోవాలి ఇష్యూ. ఏం తల్లి అంతా ఏంటి? షీ వాంట్స్ టు క్లైంబ్ బట్ షీ కాంట్ క్లైంబ్ అనమాట. ఏమైంది? లేస్తుంది గైస్, లేస్తుంది. లే మరి ఏంటి? దానికి మైక్ కావాలి అందుకే వచ్చింది అది. చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళ రాత్రి ఓన్లీ 12 తర్వాత కొంచెం సేపే ఉందన్నమాట. సో ఆగమేఘాల మీద స్నానాలు చేయాలి. నేను జస్ట్ ఇట్లా వచ్చి కూర్చొని కాఫీ తాగి ఇట్లా జాంబీలా ఉన్నా నేను పడుకుంటా ఆ టైప్లో. అత్త అత్త అంతే. అత్త తాత తప్పించి ఏం అనట్లే. ఏం మాట్లాడవా ఇంకా? ఎన్ని రోజులు ఇట్లా సతాయిస్తావు? వేరే మాటలు మాట్లాడు. అన్నా రాఖీ పండుగ సందర్భంగా అన్నాను. బట్ షీ నోస్ అన్న అంటే ఎటు చూడాలో తెలుస్తుంది. వాడిని చూస్తుంది ఇటు వాడు. దీనికి డ్రెస్ తీయాలి. నేను కూడా ఒకటి, నేను యూజువల్గా రాఖీ పండగకి నేను ఏం చేయను, ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు కదా. సో నేను పెద్ద రాఖీ కట్టాలి చేయాలి టైప్లో ఏముండను, అలా పాడుంటా అంతే అట్లా.
మా ఆడపడుచు వచ్చి కడుతుంది అండ్ ఎవ్రీథింగ్. నేనైతే ఏం చేయను, బట్ ఇది నిలయ ఫస్ట్ రాత్రి కాబట్టి అన్నది ఓకే లెట్స్ గెట్ రెడీ లాగా ఉన్నా నేను. ఓకే ఈశాన్ గల్ల నిండుంది, సో పైననే ఉందన్నమాట నోటు. సో అదైతే తీసేసిన 500. ఇది అన్నయ్యకి ఇవ్వాలి, నువ్వు ఇది నీకే. బార్బీ డాల్ బేబీ డాల్ కావాలా నీకు? ఇవ్వాలా అన్నయ్య ఇవ్వాలా. దీనికి కూడా యాక్చువల్లీ ఇట్లా పైకే ఉంది, నోట్ కనిపిస్తుందా తీయడానికి ట్రై చేస్తా. దానికి లాక్ ఉంది యాక్చువల్గా. చిన్నప్పుడు మీకు ఏమంటారు కొట్టేసి అలవాటు ఉంటే ఇలాంటివి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట, గల్లలోంచి డబ్బులు తీయడం లాంటివి. ఐ ఆమ్ ఎ ప్రో లైక్ దట్. ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఇంకో చేతితో దొంగతనం చేస్తున్న మౌనిక చూడండి, చూడండి. ఆగవే. ఇప్పుడు డాల్ కొన్నాము, ఇప్పటికిప్పుడు వెళ్ళి కొనలేము కాబట్టి లెట్స్ గో టు ఇన్స్టామార్ట్. ఆగవే ఊకే. నేను ఈ చీర కట్టుకున్నా, ఇది టస్సర్ సిల్క్ సారీ అనమాట. బేసిక్గా ఈశాన్ బ్లూ వేసుకుంటా అన్నాడు, సో అందరము దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇట్స్ అ వెరీ 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 ఓల్డ్ శారీ. నా దగ్గర అసలు బ్లూలో చీరలు లేవని అర్థమైంది. యాక్చువల్లీ నా దగ్గర ఇట్లా చిన్న పండగకి కట్టుకోవడానికి చీరలు లేవు, అన్నీ ఏమంటారు హెవీ పట్టు చీరల్లా ఉన్నాయి. సో యా దట్స్ మీ. అండ్ ఈ బ్లౌజ్ నేను చాలా ఇష్టంతో చేయించుకున్నా. ఇట్లా జ్యువెలరీ లాగా వస్తుంది అనమాట, మీకు కనిపించట్లే, తెలుస్తుందా? ఇలా జ్యువెలరీ లాగా వస్తుంది. ఫాస్ట్గా విప్పేయాలి చీర, ఎందుకంటే ఈ బ్లౌజ్కి బ్యాక్ ఉంది ఓపెనింగ్. సో నిలయ అసలు కోఆపరేట్ చేయదన్నమాట. సో యా లెట్స్ గెట్ రెడీ. ఎక్కువ సారీ ఇంతసేపు మైక్ ఆన్ లేదు గైస్. మౌనిక ఈ తెలివితేటలతో మనం వ్లాగింగ్ చేద్దామనుకున్నాం. అసలు నాకు జనాలు ఎట్లా వ్లాగింగ్ చేస్తారో అర్థమైతే లేదు తెలుసా. అంటే లైక్ లేట్ అయిపోయింది పదా లేట్ అయిపోయింది, ఇది చేయాలి, లేట్ అయిపోయింది, అది చేయాలి. ఈ గ్యాప్లో వీళ్ళకి కెమెరాలు తీసుకొని షూట్లు చేసి అంటే ఏంది, వీళ్ళు నార్మల్గా 4 o'clock లేస్తారా అనిపిస్తుంది నాకు. ఓకే ఏం లేదు, నార్మల్ మాయిశ్చరైజర్ మేకప్ వేసుకుని ఓపిక లేదని చెప్పినా కదా. అయినా నేను వెయ్యట్లే అబ్బాయి మధ్యాహ్నం మేకప్, మీకు తెలుస్తుందో లేదో కానీ ఐఎమ్ జస్ట్ లైక్ వర్కింగ్ ఆన్ బెటర్ స్కిన్ కేర్. నా స్కిన్ బాగుండాలి అన్న కాన్సెప్ట్లో నడుస్తున్నా నేను. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మేకప్ బ్యాడ్ ఫర్ యువర్ స్కిన్ అన్నట్టు, యాక్చువల్లీ అన్నట్టే, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్ కదా. ఓకే ఎనీవేస్ మనం వెరీ బేసిక్స్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఈజ్ నా దగ్గర ఒక మేబిలిన్ లిప్స్టిక్ ఉంటుంది, చాలా ఇది ఇట్స్ కాల్డ్ 120 ఆర్టిస్ట్ లిప్ కలర్. ఇది బాగుంటుంది. సో ఐమ్ గోయింగ్ టు యూస్ దిస్ వన్ టుడే. ఇచ్చం నా చీర బార్డర్లా ఉంది కలర్. 120 ఆర్టిస్ట్. నన్ను మీరు కలర్లో అడుగుతారు కానీ ఈ రూమ్ దాటిన తర్వాత మళ్ళీ అడిగితే నేను అది ఏంటో కూడా చెప్పలేను. అసలు ఫస్ట్ క్వశ్చన్ నేను ఏదో లిప్స్టిక్ పెట్టుకున్నా అన్నట్టుంటుంది. మామ్ బ్రెయిన్ ఈజ్ రియల్ నాకు ఏం గుర్తుండి కావు. ఓకే ఎనీవేస్ నేను కమ్మలు ఒక్కటే పెట్టుకుంటే చాలు అన్నట్టున్నా, కానీ దీనిపైకి నా గుత్తపూసల కమ్మలు చాలా బాగుంటాయి, బట్ అవి అమ్మవారికి పెట్టాను నేను. సో ఐ డోంట్ హ్యావ్ అనదర్ పర్ల్ ఆప్షన్. ఇలా అని చెప్పలే మనం ఏం చేయాలి తెలుసా. ఎనీవేస్ నా ఛానల్లో టూ మచ్ గోల్డ్ అవుతుంది కదా. విల్ సీ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ 1 gram gold or silver, సో దాట్ చాలు ఇంతకన్నా రెడీ అయ్యే ఉద్దేశం ఓపిక రెండు లేవు. ఐబ్రౌస్, లిప్స్టిక్ అండ్ ఒక చిన్న బ్లస్ పెట్టుకోవాలి. ఎందుకు బ్లష్ అంటే ఫేస్ చాలా వైడ్గా అనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక డెఫినేషన్ వస్తుంది అనమాట ఫేస్కి. అందుకు ఇలా కొంచెం పైకి తీసుకెళ్ళామనుకో ఓ లిఫ్ట్ వస్తుంది ఫేస్కి. లిఫ్ట్ ముచ్చుకు బీట్ లిఫ్ట్ కరాదే.
అదన్నమాట సంగతి. సో ఇప్పటివరకు చక్రి ఇంకా డ్రెస్ వేసుకోలేదు అండ్ ఐఎమ్ రెడీ కాబట్టి లెట్స్. నా దగ్గర చాలా 1 గ్రామ్ గోల్డ్ ఉంది, అది నేను కనీసం వాపెన్ కూడా చేయట్లే అని అర్థమైంది నాకు. అంటే లిటరల్గా ఐఎమ్ లిటరలీ నాట్ టచింగ్ ఇట్. ఆల్సో ఒకవేళ మీరు వర్క్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇలా పింక్ కలర్ తీసుకోండి. నేను నిన్న నా ఏమంటారు కొన్ని తీసుకొచ్చిన అనమాట నా ఫ్రెండ్స్కి వీళ్ళకి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా. ఈ పింక్ ఏంటి తెలుసా, చాలా వాటికి మ్యాచ్ అయిపోతుంది. సో ఇట్స్ నైస్. ఓకే లెట్స్ గో. వాట్ డూ ఐ హ్యావ్ దట్స్ నైస్ దట్ హ్యావ్ పర్ల్స్ అన్నది చూడాలి. ఐ హ్యావ్ ఇట్లా pearls. What do I have with pearls? This one is nice. ఇది బాగున్నట్టుంది. I'll keep this one. ఇది 92.5 సిల్వరే, సో ఇది I'll keep an option. Next ఇది యాక్చువల్లీ నా ఫ్రెండ్ కొన్నది, నాకు దానికి చాలా పెద్దగా అయిపోయినాయి అని నాకు ఇచ్చేసింది. సో ఈవెన్ దిస్ ఈజ్ అన్ ఆప్షన్. ఐ పుట్ దిస్ వన్ ఆల్సో అవుట్ సైడ్. ఐ హ్యావ్ దీస్. ఐ థింక్ దీస్ విల్ గో వెల్. సరిపోతుంది అనిపిస్తుంది. దీస్ వన్ బాగా వచ్చినాయి ఇట్లా పింక్. ఇంకా ఇది నా డ్రెస్కి దీనికి మ్యాచ్ అయ్యేలాగా. దీస్ ఆర్ ఆల్సో 92.5 సిల్వర్. యా, బట్ ఎక్కడి నుంచి అని అడగండి, బికాజ్ ఐ రియలీ డోంట్ లైక్ ద సెల్లర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మోజనైట్స్ అది ఇది అని చెప్పి ఇచ్చారు. ఈ మధ్యలో చూసిరా పెద్ద హోల్, అది పోయిందనమాట. అండ్ ఐ జస్ట్ కాంట్, ఏం చేసినా నేను దీన్ని మంచి చేయించలేను. ఇప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, నేను ఏమంటారు ఐ విల్ బై సమ్ జ్యువెలరీ అనుకున్నా. లైక్ అమ్మవారికి నేను ఆన్లైన్లో వీడియోస్ చూస్తుంటే అమ్మవారికి మంచి మంచి కుందన్ జ్యువెలరీతో చేస్తున్నారు కదా డెకరేషన్స్, కొన్ని పెట్టుకోవాలా అన్నట్టు అనిపించింది. మళ్ళీ అప్పుడే ఐ వాజ్ లైక్ వద్దు మోనికా వద్దు, టెంప్ట్ అవ్వకు. అలా టెంప్ట్ అయితే ఐ విల్ స్పెండ్ లైక్ ఒక 30,000 స్పెండ్ చేసిన అనుకోండి. 3 గ్రాములు వస్తుంది గోల్డ్. ఇప్పుడైతే 3 గ్రాములు గోల్డ్ అంటే నిలయకి 3 కమ్మలు కొనవచ్చు, గోల్డ్ కమ్మలు 1 గ్రామ్వి చిన్నవి. అలా కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటావు కొనకుండా అంటే అలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. చెప్తున్నా మీకు. చాలామంది అడుగుతారు నన్ను గోల్డ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలని. నాకు ప్లాన్ అని ఏమి ఉండదు. నేను ఎప్పుడు ఒక చిట్టి వేస్తుంటాను అనమాట. ఎంతో కొంత 1,00,000, 2,00,000, 5,00,000 డిపెండ్స్. నాకు అట్లా ఏదో ఒక చిట్టి వేస్తుంటా. సో ఆ చిట్టి డబ్బులు గోల్డ్కే పెట్టేదాన్ని అనమాట, ఏం కొనకుండా. ఎందుకంటే చక్రి నాకు అన్నీ కొనిస్తాడు, ఇది కొనియను అన్నట్టు ఏమి ఉండదు అనమాట. అంటే నేను ఏదన్నా అడిగితే అది నాకు కొనిస్తాడు. సో నేను చిట్టి వేసుకొని దాచుకొని కొనుక్కోవాలి నవి నాకేం లేవు. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఐ హ్యావ్ అబ్సెషన్ విత్ ఎక్స్పెన్సివ్ సన్ గ్లాసెస్. ఓకే, లైక్ నాకు ఎక్స్పెన్సివ్ సన్ గ్లాసెస్ చాలా ఇష్టం అనమాట. నాకు నార్మల్గానే సన్ గ్లాసెస్ చాలా ఇష్టం. నాకు మా డాడీ సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఇట్లా ఐ ఫీల్ లైక్ హీస్ సో స్టైలిష్, సో కూల్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. సో ఐమ్ లైక్ నాకు కూడా కావాలి. అండ్ నాకు ఎందుకు నేను సన్ గ్లాసెస్ లేకుండా నేను అసలు ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టాను. నాకు అట్లా అదొక ఆబ్సెషన్ అనమాట సన్ గ్లాసెస్ది. నేను అక్కడికి యూట్యూబ్లో ఎప్పుడు చూపిను, అంటే నాకు అట్లాంటి పిచ్చి ఉందని చూపిను అనమాట ఎప్పుడు. అంటే లైక్ వీడియో తీసేటప్పుడు కరెక్ట్ తీసేసి మాట్లాడడము, కొన్నిసార్లు మర్చిపోయి పెట్టుకొని కూడా మాట్లాడతా. బట్ నేను ఎప్పుడు సన్ గ్లాసెస్ పైన ఫోకస్ చేయను అనమాట. లైక్ ఈ సన్ గ్లాసెస్ కొనుక్కోండి టైప్లో కూడా ఉండను. నాకు పర్సనల్గా సన్ గ్లాసెస్ చాలా ఇష్టం అనమాట. సో కింద కూర్చొని లేచే రోజులు పోయినాయి అనిపించింది నాకు. ఒక సెకండ్. యా, సో ఏం చెప్తున్నా. సో అట్లాంటి సన్ గ్లాసెస్, ఎక్స్పెన్సివ్ సన్ గ్లాసెస్ అయినా నన్ను చక్రి తిట్టాడు అనమాట. లైక్ ఏంటి నీ సన్ గ్లాసెస్కి ఇంత పెట్టాలా నేను ఇప్పుడు అన్నట్టు ఎప్పుడు అన్నాడు. ఇంకా దీనికి ఖర్చు పెడతా నేను. మీ అందరికీ నేను ఎక్కువ చీరలు కొన్నట్టు అనిపిస్తుంది కానీ నేను కొన్నాను అబ్బా చీరలు. ఐ లైక్ ఇయర్లీ ఇలా వరలక్ష్మి వ్రతంకి 2 కొంటా, అదే దసరాకు కూడా కడతా. సో నేను చీరలు ఎక్కువ కొనను. బట్టలు కూడా లైక్ ఎక్కువ కొనను. ఎందుకు అంటే పెద్ద సైజులు కొంటూ ఉంటే నేను పాత వాటిలలో పట్టనని బట్టలు కూడా ఎక్కువ కొనను అనమాట. ఉన్నవే వేయాలి బాగా అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. అమ్మో నేను ఇందులో పట్టట్లేదా ఓ నో పట్టట్లేదా అలాగా ఉంటాను నాకు. సో యా, సో అలా నేను
యూజువలీ ఐ సేవ్ ఎవ్రీథింగ్ ఫర్ గోల్డ్. లైక్ నాకు ఇచ్చిన పాకెట్ మనీ కానీ నాకు ఎంత వచ్చినా ఆ డబ్బులతో చిట్టి వేసి ఆ చిట్టీలోంచి ఐ బై గోల్డ్ అనమాట. సో యా, సో ఈసారి యూ గైస్ నో మేము అత్తయ్యకి బ్యాంగిల్స్ కొనిచ్చేసిన కదా. సో ఐ రియలీ డోంట్ హ్యావ్, నీకు అట్లీస్ట్ ఒక 1 గ్రామ్ కూడా కొందామంటే అవ్వలేదన్నమాట ఈసారి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఐ వాంటెడ్ టు టెల్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇప్పట్లో. సిల్వర్లో లైక్ బై సిల్వర్ దానికి రేట్ ఉంది అంటే నాకు మంచి సిల్వర్ జ్యువెలరీ కూడా కొంచెం ఓవర్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఓ యా సారీ, సిల్వర్ జ్యువెలరీ కూడా నాకు కొంచెం ఓవర్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఈ మధ్యన. సో కొంచెం మీకు తక్కువకి ఇచ్చే సిల్వర్ జ్యువెలరీ ఉన్న బై ఇట్ గైస్, నాట్ అ బిగ్ డీల్. 1 గ్రామ్ గోల్డ్ అయితే 1 గ్రామ్ గోల్డ్, ఏదో ఒకటి సంథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ. యా, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఓన్లీ, అదైతే చెప్తా. ఓకే గైస్, నేనైతే రెడీ. వెరీ సింపుల్ లుక్ ఫర్ రాఖీ. హౌ డూ యూ థింక్? నైస్. ఏంటి నా ఫోర్ హెడ్ ఇవాళ ఇంత పెద్దగా అనిపిస్తుంది. ఓకే కమ్. రాకీస్ మా సిస్టర్లో తీసుకొచ్చిన జీవా నుంచి. ఇవేంటో నాకు తెలీదు. అండ్ ఇది బొబ్బట్లు స్వీట్. ఏవి చూపి ఎట్లా వచ్చినాయి? సపరేట్ చేసిన ఇట్లా ఒకటి హ్యాపీ రక్ష, ఇది చూసిరా ఇట్లా హ్యాపీ రక్షాబంధన్ అని కార్డు, మళ్ళీ ఇట్లా సిల్వర్ది శ్రీ అని రాఖీ, అండ్ మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు వచ్చినట్టున్నాయి. సో కూల్, సో నైస్. దీనికి కూడా నన్ను ఎదురుతుంది చూడు. మంచి ఉండు. ఇక ఇద్దరు మ్యాచింగ్ అవుట్ఫిట్స్. కడుతుంది. ఏంటి ఇచ్చాడు నిలయ, ఇచ్చాడు అన్నయ్య చేయించాడు. ఓకే చాలు చాలు ఆగ్రా. ఉల్టా నింపుతున్నావా? ఇంకమ్మా ఇట్లా చూస్తే నాకు ఉల్టా అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. డబ్బులు పెట్టు. పెట్టలే డబ్బులు సరే వచ్చింది. నేర్పు వస్తారు రా కూడా, అందరికి టర్న్ ఉండదు. దూరం పెట్టింది వెళ్ళాలి. సైనిష్ పెట్టాను. మంచి మొక్క. అది అక్కడ పక్కన పెట్టు. ఆగు ఆగు. నిలయ నించో బేబీ, నించో. మొక్కు, కాలు మొక్కిషు. నిలయ మొక్కు, మంచి మొక్కాలి కింద అనేకి. ఇక్కడ వరకు ఉంది. ఇంకా దానికి ఏమంటారు, ఉబ్బరిస్తుంది, చిరాకు వస్తుంది. ఓ అది ఎట్లా పెడుతుంది. దట్ ఇస్ ఐఎమ్ క్రైయింగ్ అని చెప్పే ఫేస్. అది ఏడుపు కాదు, దొంగ ఏడుపు. ఓకే
अरे कौन वो ऊपर वाली అంత బాగుంది బొమ్మ వన్ ఫస్ట్ బాబీ ఇది బాగుంది యాక్చువల్లీ సీ సాల్ట్ అంట క్యాడ్బరీ సిల్క్ వెరీ నైస్ ఇంకా నేను చేంజ్ చేసేసుకొని ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఓకే గైస్ సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా తెలుసా కొబ్బరి పాలు అన్నం చేస్తున్నాను అనమాట సో దానికోసం కొబ్బరి పాలు తీస్తున్నా ఇట్లా చిన్న చిన్నగా కొబ్బరి వేసుకొని కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో వేస్తాను అనమాట సో కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో వెళ్ళిన తర్వాత నేను దాని పిక్ ఎట్లా వస్తుందో చూపిస్తా చూడండి మొత్తం ఇట్లా ఖాళీ అయిపోతుంది అనమాట దీంట్లో ఏముండదు దీన్ని మనము స్క్రబ్ లాగా కూడా వాడుకోవడానికి పనికిరాదు అనమాట అట్లా వస్తుంది అండ్ ఇలా పాలేమో ఇలా వస్తాయి అనమాట సో ఇప్పుడు కొట్టిన కొబ్బరిలన్నీ చేసేస్తున్నాను నిన్న ఇవాళ కొట్టినవి అన్నీ కలిపి ఇలా కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో వేసి చేసేస్తున్నా యా సో ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టేసిన అనమాట ఇక్కడ బాస్మతి రైస్ ఇట్లా నానబెట్టేసిన సో వెరీ ఈజీ కొబ్బరి పాలు అన్నం జస్ట్ బగారా రైస్ లాగానే కాకపోతే వాటర్ బదులు కొబ్బరి పాలు వేయాలి అండ్ ఇట్లా మంచి కోకోనట్ స్వీట్ ఉంటుంది అనమాట బాగుంటుంది సో యా ఐ మేడ్ మై కాఫీ ద ఫ్యాబ్యులస్ అని చూసారా కాఫీ ఇది క్యారమెల్ కాఫీ ఇవాళ మహేష్ బాబు బర్త్డే ఉండే అనమాట సో అందుకే నేను గుంటూరు కారం చూశాను చిన్నప్పుడు నేను చాలా పెద్ద ఫ్యాన్ ఉండే ఇప్పుడు యా ఓకే నిర్యా పడుకుంది somehow my nose is looking very fat I don't know why but చాలా వర్క్ ఉంది సో I'll finish my coffee and do that work oh yeah నేను ఇది చూపించడం మర్చిపోయా లంచ్ నేను వంట చేసేసరికి బ్యాటరీ లో ఉందని ఛార్జింగ్ పెట్టేసిన ఉండే I made కొబ్బరి పాలు అన్నం చాలా బాగా వచ్చింది చక్రి బయట నుంచి పన్నీర్ తీసుకొచ్చిండు నాకు కుక్ చేసి ఓపిక లేకుండే అండ్ అత్తయ్య ఆలు చేసింది ఆలు నేను రీల్ నేను షూట్ చేసా ఎడిట్ చేసా అండ్ ఆల్సో పోస్ట్ కూడా వేసేసిన అనమాట నా ఏమంటారు రీల్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ అట్లా పోస్ట్ చేయగలిగితే నాకు హ్యాపీ అనిపిస్తుంది చేయలేకపోతే ఐల్ బి లైక్ ఈ పని నీకు అవసరమా అన్నట్టు నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటా ఇది కూడా రాదు నీకు టైప్లో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is మై యూజర్ నేమ్ అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్ అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో